ఇప్పుడేంటి అఖిల్ వచ్చాడు? ఇదేంటి శ్యామ వస్తుందనుకుంటే అఖిల్ వస్తున్నాడు? ఏంటి అఖిల్ ఇలా వచ్చారు? తమరు చేసిన ఘనకార్యం వల్ల. నేనేం చేశాను? అప్పు తీర్చలేదని మా ఇంట్లో సామాన్లన్నీ బయట పడేయించి ఇల్లు స్వాధీనం చేసుకోవాలనుకున్నావు కదా? ఓ అదా. ఇన్నేళ్ల పాటు అప్పు తీర్చకపోతే ఎవరైనా అదే చేస్తారు కదా. బంధువుల విషయంలో కూడా అలాగే చేస్తారా? శ్యామ వాళ్ళకేం బంధువులు కాదే. కానీ మేం బంధువులం కదా. మా అమ్మకి మీకు చుట్టరిక ఉంది కదా. అంటే నా భార్య కూడా మీకు బంధువు అవుతుంది కదా. ఆ బంధుత్వాలకి ఈ అప్పుకి సంబంధమేం లేదకి. మీ బంధుత్వం ఏర్పడక ముందే వీళ్ళప్పు చేశారు కాబట్టి ఇది మీకు మాకు సంబంధించిన విషయం కాదు, మాకు సంబంధించిన విషయం. దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు అఖిల్. కల్పించుకుంటాను. నా భార్యకు సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను కల్పించుకుంటాను. నా భార్యని, తన పుట్టింటి వాళ్ళని ఎవరు బాధ పెట్టినా నేను కల్పించుకుంటాను. ఇంతకాలం శ్యామని మీ రూపారానికి గోస్ట్ సింగర్ గా వాడుకొని శ్యామకి ఎంతో అన్యాయం చేశారు. ఇప్పుడు అప్పుని అడ్డం పెట్టుకొని ఇంటిని లాగేసుకొని ఇంకా అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఊరుకోను, నేను చూస్తూ ఊరుకోను. శ్యామ టాలెంట్ ని దోచుకొని మీ రూపారాణి పేరు సంపాదించుకున్న విషయాన్ని బయట పెడతాను. మీ రూపారాణి అసలు సింగరే కాదని నిజాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. అఖిల్ చెయ్యి. మా రూపారాణి సింగర్ కాదన్న విషయం, శ్యామ అనే గోస్ట్ సింగర్ అనే విషయం ప్రపంచానికి తెలిసేలా చేస్తే శ్యామ సింగర్ అనే విషయం మీ అమ్మకు కూడా తెలుస్తుంది. కళాకారుడు నీ జీవితంలోకి వస్తే మీ ప్రాణాలకి ప్రమాదం అని మీ మమ్మీ భయపడుతోంది. కళాకారుల నీడ కూడా అఖిల్ మీద పడకుండా చూసుకుంటాను అని ప్రమాణం చెయ్యమ్మా. శ్యామ వల్ల నీకు ప్రాణగండం ఉంది కాబట్టి నిన్ను శ్యామని మీ అమ్మ దూరం చేస్తుంది. అంటే వెంటనే శ్యామని ఇంట్లోంచి గెంటేస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నీ తప్పు బయట పెడతానని చెప్తున్నా నన్ను బెదిరిస్తావా? చెప్పు, మా అమ్మకు చెప్పు. ఏం చెప్తావు చెప్పు. అఖిల్ బాబు, మీరు చెప్పడం కాదు, నేను చెప్తాను. మా అమ్మకి నేనే చెప్తాను. అఖిల్ బాబు ఆగండి. ఇంతకాలం మీరు చేసిన దారుణాలన్నీ మా అమ్మకి నేను చెప్తాను. శ్యామాని గోస్ట్ సింగర్ గా వాడుకున్న దగ్గర నుంచి ఈ రోజు మామయ్య గారికి పెరాలసిస్ వచ్చేంత వరకు మీరు చేసిన దారుణాలన్నీ మా అమ్మకు చెప్తాను. మీ నిజస్వరూపం మా అమ్మకి తెలిసేలా చేసి మీకు మాకు ఉన్న బంధుత్వాన్ని తెంపేస్తాను. మీరు మా ఇంటి గడప తొక్కకుండా చేస్తాను. అఖిల్ బాబు ఆగండి, నా మాట వినండి, దయచేసి నా మాట వినండి. ఇంతకాలం మా శ్యామ టాలెంట్ ని దోచుకొని తనని ఇంతలా మోసం చేసినందుకు మీ మీద చీటింగ్ కేసు పెడతాను. జీవితాంతం మీరు జైల్లో ఉండేలా చేస్తాను.
ఆనంద గజపతి వర్మ గారి కొడుకులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీ ఇద్దరికీ అర్థమయ్యేలా చేస్తాను. అలా మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడకుండా ఎలా ఉంటాను శ్యామ? తప్పు చేసిందే కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అఖిల్ బాబు, దయచేసి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరేం మాట్లాడకండి. అది కాదు శ్యామ. మీరు ఇంకొక మాట మాట్లాడితే నా మీద ఒట్టే. ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పదండి. తప్పు చేసావు శ్యామ. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ఒట్టు వేసి నా నోరు కట్టి పడేశావు. ఆ క్షణంలో మీ ఆవేశాన్ని ఆపడం కోసం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అఖిల్ బాబు. మీరలా ఆవేశపడ్డం మంచిది కాదు. గురువమ్మ గురించి మీకు పూర్తిగా తెలియదు. తన తప్పు బయటపడుతుంది అనుకుంటే ఎదుటి వాళ్ళకి ఎంత హాని చేయడానికైనా వెనకాడదు. మీరిలా ఆవిడ తప్పుని ఎత్తి చూపితే వెంటనే ఆవిడ అత్తయ్య గారికి ఫోన్ చేసి నేను పాటలు పాడతానన్న విషయం చెప్పేస్తుంది. ఆ విషయం తెలిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు. కళాకారులు మీ జీవితంలోకి రావడం వల్ల మీకు ఎటుపక్క నుంచి ఏం గండం వస్తుందోనని తల్లడిల్లిపోతున్నారు. దాని గురించి ఆలోచిస్తూ బీపీ పెంచుకుంటారు. అలా చీటికి మాటికి బీపీ పెరిగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ గారు చెప్పారు కదా. అటువంటి పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే గురువమ్మతో గొడవ పడకుండా మిమ్మల్ని తీసుకొచ్చాను. నిజమే శ్యామ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ విషయం తెలిస్తే మమ్మీ అనారోగ్యం పాలవుతుంది. అలా అని ఇలాంటి నీచుల్ని వదిలేయకూడదు కదా శ్యామ. మళ్ళీ ఆ గురువమ్మ మీ ఇంటి మీదకి వెళ్ళి ఏదైనా గొడవ చేయదని గ్యారంటీ ఏంటి? ఏదో రకంగా తనకి బుద్ధి చెప్పాలి కదా. ఆ సంగతి నేను చూసుకుంటానండి. గురువమ్మ చెప్పినట్టు ఇది మాకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు కల్పించుకోవడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే నేను ఒక్కదాన్ని వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాను. సరే వెళ్ళు. అఖిల్ ఆవేశం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ. నిజంగానే మన మీద కేసు పెడతాడంటావా? వాడి మొహం పెడతాడు. వాడు పెడతానన్నా కూడా శ్యామ పెట్టనివ్వదుగా. వాళ్ళ మావగారికి పక్షవాతం రావడానికి మనమే కారణం అన్న కోపంలో ఆవేశపడలా మాట్లాడాడు. ఇప్పుడు శ్యామ అఖిల్ని పక్కకి తీసుకెళ్లి తను పాట పాడుతుందనే విషయాన్ని నేను వసంతకి చెప్తే ఏం జరుగుతుందో వివరంగా అఖిల్కి చెప్తుంది. ఆ దెబ్బతో అఖిల్ ఆవేశం చల్లారిపోతుంది. చల్లారితే ఓకే మమ్మీ, చల్లారకపోతేనే కష్టం. మన గురించి మొత్తం అఖిల్కి తెలిసిపోయింది కదా. మన మీద అనుమానంతో ఆ గవల స్వామీజీ చెప్పింది కూడా అనుమానిస్తాడేమో. ఆ గవల స్వామీజీని పట్టుకొని అతని చేత వాళ్ళ మమ్మీకి నిజం చెప్పించేస్తాడేమో. అలా చెప్పించినా కూడా వసంత నమ్మకుండా ఉండడం కోసమే కదా అఖిల్ జాతకం పేపర్ మార్చేశాను. ఇది అఖిల్ జాతకం కాదు అని నాకు అనిపిస్తుంది. ఈ జాతకం ప్రకారం అఖిల్ జీవితంలోకి కళాకారులు వస్తే ఖచ్చితంగా యమగండం ఉంటుంది. నేను రాయించిన ఫేక్ జాతకాన్ని చూసి తాతగారు అఖిల్కి కళాగండం ఉందని చెప్పారు.
తాతగారు అలా చెప్పారు కాబట్టి ఇంకా ఎవ్వరు ఏం చెప్పినా కూడా వసంతం నమ్మదు. అఖిల్ జీవితంలోకి కళాకారులు రావటం వల్ల అఖిల్కి ఖచ్చితంగా ప్రాణగండం ఉందని నమ్ముతుంది. థ్యాంక్ యూ గురువమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకాలం నా పాట వల్ల అఖిల్ బాబుకి గండం ఉందేమోనని భయపడ్డాను, బాధపడ్డాను. కానీ అది నువ్వు సృష్టించిన జాతకమని, అది చూసే తాతగారు అలా చెప్పారని నీ నోటితోనే నువ్వు చెప్పావు. అది చాలు నాకు. నా వల్ల గాని నా పాట వల్ల గాని అఖిల్ బాబుకి ఏ ప్రమాదం లేదన్న విషయం తెలిసింది కాబట్టి ఇంక నేను నిర్భయంగా పాడుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పాడుకోవచ్చు. స్వేచ్ఛగా పాడుకోవచ్చు. అయితే ఎప్పట్లాగా రూపారానికి గోస్ట్ సింగర్ గా పాడతావా? సిగ్గులేదా ఆ మాట అడగడానికి? ఇంత జరిగాక కూడా నేను రూపారానికి గోస్ట్ గా పాడతాననుకున్నావా? పాడను. ఈ జన్మలో నేను రూపారానికి గోస్ట్ గా పాడను. అయితే నువ్వు పాటలు పాడతావనే విషయం మీ అత్తగారికి చెప్తాను. నేను జాతకాలు మార్చిన విషయం ఆవిడికి తెలీదు కాబట్టి, తాతగారు అఖిల్కి కళాకారుల వల్ల ప్రాణగండం ఉందని చెప్పారు కాబట్టి, నువ్వు సింగర్ అని తెలిస్తే ఆ మరుక్షణమే నిన్నింట్లోంచి బయటికి గెంటేస్తుంది. బాగా ఆలోచించుకో. అత్తారింటికి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతావు. బాగా ఆలోచించుకో. మొగుడొదిలేసిన నిన్ను చూసి మీ అమ్మా నాన్న కృంగి కుసించిపోతారు. బాగా ఆలోచించుకో. నా గురించి, నా అత్తారింటి గురించి, నా వాళ్ళ గురించి తర్వాత, ముందు నువ్వు నీ కూతురు గురించి ఆలోచించుకో. దానికి అత్తారింటికి వెళ్లే దారుందో లేదో ఆలోచించుకో. మీ కూతురు కొత్త పెళ్లి కూతురులా అత్తారింట్లో కాలు పెడుతుందో లేదో ఆలోచించుకో. రేపో మాపో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్న నీ కూతురికి ఎంగేజ్మెంట్ జరుగుతుందో లేదో ఆలోచించుకో. అతను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని ఆత్మహత్య ప్రయత్నం చేసుకోబోయిన నీ కూతుర్ని అతను చీకొట్టి వెళ్లిపోతే నీ కూతురు బ్రతికుంటుందో లేదో ఆలోచించుకో. మమ్మీ, అలాంటిదేమీ జరగకూడదు. ఆదిత్యకి నాకు పెళ్లి జరగాలి. మా ఇద్దరికి పెళ్లి జరగాలి. అలా జరగాలి అంటే మీరు నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? అప్పు తీర్చమంటూ మీరు చీటికి మాటికి మా ఇంటికి వెళ్లి మా వాళ్ళ పీకల మీద కూర్చోవద్దు. అలాగే మీ అప్పు వడ్డీతో సహా నేను తీరుస్తాను. వీలైనంత తొందరలో తీర్చేస్తాను. అప్పటి వరకు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూసినా, మా కుటుంబానికి సంబంధించి ఎలాంటి కుట్రలు చేసినా నీ కూతురు జీవితంలో అత్తారింటికి వెళ్లడం అనేది జరగదు. అర్థమైందా? అర్థమైంది. నిజానికి ఇలా బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు నాకు ఇష్టం ఉండదు. అది నా పద్ధతి కూడా కాదు. అలా చేయడం మీ పద్ధతి, నీకు బాగా ఇష్టమైన పద్ధతి. అందుకే చాలాసార్లు నన్ను ఇలా ఇరికించి
నా చేత పాటలు పాడించావు. నీకిష్టమైన పద్ధతిలోనే నీకు బుద్ధి చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యకు. వస్తాను. ఏంటి, జాతకం పేపర్లు మార్చి మనల్ని అంత మోసం చేసిందా గురువమ్మ? అవును అఖిల్ బాబు. అత్తయ్య గారిని బలంగా నమ్మించడం కోసం, తాతయ్య గారి చేత కూడా గండం ఉందని చెప్పించడం కోసం గురువమ్మ అలా జాతకాలు మార్చేసింది. ఎంతకి తెగించింది ఆ గురువమ్మ? నేను చెప్పాను కదా అఖిల్ బాబు, తను ఎలాంటి మనిషో. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది. చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. శ్యామ కాపురాన్ని అల్లకల్లోలం చేస్తాను. కానీ ఇప్పుడు కాదు. నీ పెళ్ళైన తర్వాత, నువ్వు అత్తారింటికి వెళ్ళిన తర్వాత, ఆదిత్య టోటల్గా నీ గ్రిప్లోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత దానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. బాగా బుద్ధి చెప్పావు శ్యామ. ఆ గురువమ్మకి బాగా బుద్ధి చెప్పావు. బెదిరింపులు, బ్లాక్మెయిల్ అలవాటైన గురువమ్మకి అదే పద్ధతిలో బాగా బుద్ధి చెప్పావు. నిజానికి మా అప్పుకి రూపరాని పెళ్లికి ముడిపెట్టి, ఆ పెళ్లి ఆగిపోతుందని భయపెట్టి గురువమ్మని అలా బెదిరించడం నాకిష్టం లేదు. ఇష్టం లేకపోయినా ఇలాంటి వాళ్ళ విషయాల్లో అలా చేయడమే కరెక్ట్ శ్యామ. నువ్వు 100% కరెక్ట్గా చేశావు. రూపారాణి పెళ్లి జరిగే వరకు ఆ గురువమ్మ నోరెత్తదు. నా పెళ్లి జరిగేలోగా శ్యామ వచ్చి అప్పు తీర్చేస్తే ఇక అది మన మాట వినదు కదా మమ్మీ. ఎలా తీరుస్తుంది? అన్ని లక్షల అప్పు ఎలా తీరుస్తుంది? అంత డబ్బు దానికి ఎవరిస్తారు? నేనిస్తాను శ్యామ. ఆ 25 లక్షలు నేనిస్తాను. తీసుకెళ్లి ఆ గురువమ్మ మొహాన్ కొట్టు. తీసుకోదే. అలా అఖిల్ దగ్గర శ్యామ డబ్బు తీసుకోదు. అలా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని అప్పు తీర్చేదే అయితే ఈ పాటికి ఎప్పుడూ అప్పు తీర్చేది కదా. శ్యామ మనస్తత్వం ప్రకారం ఖచ్చితంగా అది అఖిల్ దగ్గర డబ్బు తీసుకోదు. ఏ, ఎందుకు తీసుకో? నేను డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకో? అత్తింటి డబ్బులు తీసుకెళ్లి పుట్టింటికి పెట్టడం మంచి కోడలి లక్షణం కాదండి. అత్తింటి సొమ్ము పుట్టింటికి చేరవేయాలనుకోవడం, పుట్టింటి అవసరాలకి అత్తింటి వాళ్ళని, డబ్బుని వాడుకోవాలి అనుకోవడం ఖచ్చితంగా నీ తప్పు. నువ్వు అలాంటి తప్పు చేసి ఉంటే నీతో పాటు నీ పుట్టింటి వాళ్ళు కూడా సిగ్గుపడాలి. అలా అత్తింటి డబ్బు నేను తీసుకుంటే అత్తింట్లో నా గౌరవాన్ని నేను తగ్గించుకుంటూ నా పుట్టింటి వాళ్ళ గౌరవాన్ని కూడా నేను మంట కలిపినట్టు అవుతుంది. అత్తింట్లో నా గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటూనే నా పుట్టింటి గౌరవాన్ని కాపాడుకుంటాను. వాళ్ళ అప్పుని నేనే తీరుస్తాను. ఎలా ఎలా తీరుస్తావు శ్యామ? అంత డబ్బు నీకెలా వస్తుంది? సంపాదిస్తాను. కన్నయ్య నాకిచ్చిన కళ ఉంది కదా అఖిల్ బాబు, ఆ కళతోనే పాటలు పాడి సంపాదిస్తాను. ఇప్పటి వరకు నా పాట వల్ల మీకు గండం ఉందని నోరు నొక్కేసుకున్నాను. ఇప్పుడు ఆ గొంతుని సవరిస్తాను, పాటలు పాడతాను, డబ్బులు సంపాదిస్తాను, ఆ గురువమ్మ అప్పు తీరుస్తాను, నా పుట్టింటి వాళ్ళు నిశ్చింతగా ఉండేలా చేస్తాను. హ్యాట్స్ ఆఫ్ శ్యామ, హ్యాట్స్ ఆఫ్. అత్తింటి సొమ్ముకి కొంచెం కూడా ఆశపడని నీ వ్యక్తిత్వానికి, నీ సంపాదనతోనే నీ అప్పు తీర్చుకోవాలనుకున్న నీ మనస్తత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ శ్యామ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. అవునా? ఆ గురువమ్మ ఇంక మన ఇంటి మీదకి రాదా? అప్పు తీర్చమని ఇంకా గొడవ చేయదా? చేయదన్నయ్య. గురువమ్మతో నేను మాట్లాడాను. ఏం మాట్లాడావో ఏంటో, మీరిలా వెళ్ళగానే అలా మళ్ళీ కొంప మీదకొచ్చి అప్పు తీర్చమని మా పీకల మీద కూర్చుంటుందేమో.
ఇంకెక్కడ ఉండడం నా వల్ల కాదమ్మా. ఈ తలనొప్పులు నేను భరించలేను. వెళ్ళిపోతాను. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. శోభ, అవసరం లేదు వదినా. నువ్వు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక గురువమ్మ వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. అవునండి, గురువమ్మ పొరపాటును కూడా మీ జోలికి రాదు. అలా ఏర్పాటు చేసింది శ్యామ. మీరు ధైర్యంగా ఉండండి.